2వ వచనం నుండి మనం చదివినప్పుడు, మందసము కిర్యత్యారీములో నుండి కాలము 20 సంవత్సరములైను ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలుతో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళు కొనిన ఎడల అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అలాగా సేవించినటువంటి ఆ యొక్క మంచి ఆలోచనను బట్టి వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, దేవుడు మాకు ఎంతగానో సహాయం చేశాడయ్యా. దేవుడు సహాయం చేసే దేవుడు, దేవుడు ప్రార్థనను ఆలకించే దేవుడు, దేవుడు మనుషులను బలపరిచే దేవుడు, కుష్ఠరోగులను స్వస్థపరిచినటువంటి దేవుడు, కుంటి వారిని, రకరకాలైనటువంటి శారీరక రుగ్మతల్లో ఉన్నటువంటి వారిని, అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని, రకరకాలైనటువంటి డిసీజెస్తో ఉన్నటువంటి వారిని, సమరయ ప్రాంతంలో నివాసము చేస్తున్నటువంటి వారిని, గురుడి వారిని, ఊచ కాళ్ళు చేతులు ఉన్నటువంటి వారిని, కుంటి వారిని, నలిగినటువంటి హృదయములో ఉన్నటువంటి వారిని, సంకెళ్లలో బంధింపబడినటువంటి వారిని, వారందరినీ కూడా విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. యేసు ప్రభువారు ఈ భూలోకంలోనికి వచ్చి ఆయన ఎలాగైతే గొప్ప కార్యాలు జరిగించాడో అలాగా వీరందరూ కూడా, దేవుడు మాకు ఇన్ని సంవత్సరాలు సహాయం చేశాడయ్యా, దేవుడు మాకు ఇన్ని సంవత్సరాలు తోడుగా ఉన్నాడయ్యా, దేవుడు మాకు ఇన్ని సంవత్సరాలు తన కృపనిచ్చాడయ్యా అని చెప్పి, ఎబినేజరే అని చెప్పి, దేవుడే మాకు సహాయకుడని ఆయన నామాన్ని ఘనపరుస్తున్నట్లుగా మనం వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇలాంటి చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి దేవుడు ఎంతగానో పాస్టర్ గారికి సహాయం చేసినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయటం అంటే అది సాధారణమైనటువంటి విషయము కానే కాదు. ఇంత లోపలగా ఉన్నటువంటి ఈ యొక్క గ్రామంలో ఇంత పరిచర్య జరిగించటానికి, ఇంత గొప్ప కార్యం చేయటానికి దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి తలాంతులను బట్టి, దేవుడు మీ అందరికి ఇచ్చినటువంటి మంచి హృదయాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములు ఇంకొంత